నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. సింగరేణి సంస్థ పరిరక్షణకు కొత్త బాబులు రావాలి. అందుకు సంస్థ యాక్షన్ లో పాల్గొనడం తప్ప మరో మార్గం లేదు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ ఠాకూర్ వెల్లడి. ఇకపై రామగుండం కార్పొరేషన్ పరిధిలో మేకపోతు మటన్ 800 రూపాయలు, మేక మటన్ 700 రూపాయలు. 3 యూనియన్ల ఐక్య నిర్ణయం. అమ్మదేవుంటే అన్ని ఉన్నట్టే. రామగుండం రైల్వే స్టేషన్ ఏరియాలో దుర్గామాత అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి. కాంగ్రెస్ పార్టీ ఎన్టీపీసీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ జన్మదిన వేడుకలు. ఆర్యవైశ భవన్లో ఘనంగా దుర్గామాత అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు. అంతర్గా మండల కేంద్రంలోని బ్రాహ్మణపల్లి రైతు వేదిక వద్ద రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరుగుతుందని, ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి సరైన న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు. అదేవిధంగా ప్రభుత్వం హామీ ఇచ్చిన మహిళలకు 2500 ఇళ్లు లేనటువంటి వారికి ఇళ్లను కట్టించడం, మిగతా హామీలు కూడా త్వరలోనే నెరవేర్చబోతున్నామని రామగుండం నియోజకవర్గంలో పర్యవేక్షించి ఎవరైతే నిరుపేదలు ఇల్లు కట్టుకోలేని స్తోమత లేని వారి వద్దకు వెళ్లి ప్రత్యక్షంగా గ్రహించి వారికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి ఫ్యామిలీ కార్డు కూడా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఒక ఆడపడుచు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోతే కార్డు చేంజ్ కాకుండా అక్కడ ఈ ఫ్యామిలీ కార్డు వర్తిస్తుందని, దానిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టిందన్నారు. రాబోయే కాలంలో తెలంగాణలో పవర్ ప్లాంట్ కూడా వస్తుందని, రామగుండం నియోజకవర్గంలో ప్రజలకు ఉపాధి కలిగే విధంగా ఇండస్ట్రీస్ కూడా తీసుకురావడం జరుగుతుందన్నారు. త్వరలోనే బండలవాగు ప్రాజెక్టు ప్రారంభమవుతుందని అన్నారు. ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ వలన ఆడపడుచులు ఎంతో ఆనందంగా ఉన్నారని, రాబోయే కాలంలో మరెన్నో సంక్షేమ పథకాలను, ఉపాధి పథకాలను, ఇందిరమ్మ ఇండ్లను ప్రజలకు అందే విధంగా చూస్తారని రామగుండం ఎమ్మెల్యే తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ప్రారంభిస్తాం. వాడలోకి నేనే స్వయంగా వస్తా. ఎవరు కటిక దరిద్రం ఉన్నారో, ఎవరు పేదవాళ్ళు ఉన్నారో, పూర్తిగా కట్టుకోలేని వాళ్ళు ఉన్నారో వారిని గుర్తిస్తాం. వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం, సంవత్సరానికి 3500 ఇల్లు ఇచ్చేటువంటి అధికారం నా దగ్గర ఉంది. వారందరికీ కూడా 5 లక్షలు కేటాయిస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ స్మార్ట్ కార్డ్ పద్ధతిని తీసుకొచ్చాం. ఇవాళ ఈ మండలంలో కూడా 2 ఊర్లు ఇసంపేట, ఎగ్లాస్పూర్ సెలెక్ట్ చేయడం జరిగింది. అదే కార్యం పూర్తయిన తర్వాత అన్ని గ్రామాల్లో కూడా స్మార్ట్ కార్డు వస్తుంది. ఈ ఆడబిడ్డ, మన పుట్టిన బిడ్డ ఇంకో అత్తగారింటికి పోతే అక్కడికి పోయినాక కార్డు రాలేదు, ఇంకేదైనా ఇబ్బందులు పడుతుందంటే అవసరం లేకుండా ఆ స్మార్ట్ కార్డు ఉంటే ఈ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడికి పోయినా కూడా ఆమెకు రావాల్సిన హక్కులు వినియోగించుకోవచ్చు. ఆమెకు అక్కడ కార్డుగా అక్కడ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమాల్లో హక్కుదారుగా మారుతుంది. ఎలాంటి కూడా ఇబ్బందులు రాకుండా చేసే ప్రయత్నానికి ఇవాళ ఆధార్ కార్డుతో స్మార్ట్ కార్డు అనుసంధానం చేస్తూ సమానంగా అన్ని రకాలుగా అర్హత ఉన్న వారికి అవి ఇచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇవాళ మాటిస్తున్నా 2 నెలల్లో బండల వాగు ఎత్తిపోతల కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం. ప్రతి గుంటకు నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకొస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో అవసరం అనుకుంటే అందరు తీసుకొచ్చి ఇక్కడ ప్రతి ఒక్క గుంటకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమంతో పాటు పాలకుర్తి ఎత్తిపోతల కార్యక్రమాన్ని కూడా కేటాయించే పరిస్థితుల్లో ప్రయత్నం చేస్తా ఉన్నాం, చేసి తీరుతామని చెప్పి అలా మాటిస్తున్నాం.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దుర్గం విజయం, అంతర్గం తహసీల్దార్ రమేష్, అంతర్గం మండల ప్రజా పరిషత్ మండల గ్రామ పంచాయతీ అధికారి బైరి వేణుమాధవ్, మండల వ్యవసాయ అధికారి సతీష్ కుమార్, అంతర్గం రెవెన్యూ మండల పరిశీలక అధికారి ఎగ్గటి శ్రీధర్, మాజీ ఎంపీపీ ఉరిమిట్ల రాజలింగం, ఓబీసీ బీసీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్, 2 మండలాల కోఆర్డినేటర్ గాది సుధాకర్, కుక్కెర రమేష్ యాదవ్, పోదారి సత్యగౌడ్, అబ్దుల్ మెహరాజుద్దీన్, తమ్మనవేని కొమరవెల్లి యాదవ్, పొదురుపాక పవన్, బొడ్డు లింగమూర్తి, కోలా రామ్మూర్తి గౌడ్, ఆముల శ్రీనివాస్, మాధవరావు, బియ్యాల శ్రీనివాస్, శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ పరిరక్షణకు కొత్త బావులు రావాలని, అందుకు సంస్థ యాక్షన్ లో పాల్గొనడం తప్ప మరో మార్గం లేదని ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ అన్నారు. జీడీకే సిఎస్పీ 1 లో ఏఐటీసీ ఆజ్వన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్ కుమార్ మాట్లాడుతూ, సింగరేణిలో ప్రతి సంవత్సరం లాభాల వాటా దీపావళి బోనస్ వస్తూనే ఉంటాయని అన్నారు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది సింగరేణి సంస్థ భవిష్యత్తు గురించని వారన్నారు. సింగరేణిలో అనేక యూనియన్లు ఉన్నాయని విమర్శలు ప్రతివిమర్శలు చేసుకోవడం సహజమని, కానీ మనమంతా ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి సంస్థ భవిష్యత్తుపై ఆలోచనలు చేయాలన్నారు. ఇప్పుడున్న బొగ్గు బావుల్లో బొగ్గు నిల్వలన్నీ అయిపోయే స్థితిలో ఉన్నాయని తెలిపారు. కొత్త బావులు వస్తే తప్ప సింగరేణికి భవిష్యత్తు లేదని, ఇప్పుడున్న ఎంఎండిఆర్ చట్టం ప్రకారం కొత్త బ్లాక్లను పొందాలంటే సంస్థ వేలంపాటలో పాల్గొనక తప్పదని తెలిపారు. ఇదంతా రాజకీయ పార్టీలకు యూనియన్లకు తెలిసిన రాజకీయ మనుగడ కోసం రాద్ధాంతం చేయడం మానుకొని వాస్తవాలకు అనుగుణంగా సంస్థ పరిరక్షణ కోసం పాటుపడాలని కోరారు. లాభాలు లేకపోతే దీపావళి బోనస్ ఇవి రొటీన్కి వస్తూ ఉంటాయి. మనకున్న చిన్న చిన్న సమస్యలు ఎప్పుడు ఉంటాయి, ఇంట్లో కూడా ఉంటాయి. కానీ సింగరేణిలో ఈరోజు మనకున్న భౌగోళిక పరిస్థితులు, మన కండిషన్స్, ఈ బొగ్గనులు స్థిరంగా ఇంకెన్ని సంవత్సరాలు ఉంటాయి. మరొక వైపు ఏమో మనం కార్మిక సోదరులు 3వ తరం 2వ తరం ఎంప్లాయ్మెంట్ వస్తూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు, అత్తమామలు ఇన్వాలిడేషన్ అయితే ఈరోజు కాంపన్సేటివ్ ఎంప్లాయ్మెంట్ చేస్తూ ఉన్నారు. అంటే సుమారుగా వాళ్ళు సింగరేణిలో 40 సంవత్సరాలు పనిచేయాలి. మన 40 సంవత్సరాలకు సంబంధించిన బొగ్గు బావులు ఇవి ఉన్నాయా, ఇవి ముందు ఆలోచించుకోవాలి. సరే, ఇవన్నీ ఉంటాయి, విమర్శలు ఉంటాయి, సంఘాలు ఉంటాయి, ప్రతిపక్షాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఈరోజు ఎవరైనా నాయకులు వచ్చినప్పుడు మనం నిజంగా స్థిరంగా ఉన్నామా, సింగరేణి స్టేబుల్ ఉందా, మన సింగరేణికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులు ఏంది, వీటి మీద ఒక 2-3 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను నేను. సరే, ఈరోజు సింగరేణిలో మొన్న 2022లో 3 రోజులు సమ్మె చేసినాం. ఎందుకంటే సింగరేణికి సంబంధించిన ఎక్స్పాన్షన్ మైనింగ్ లీజ్ మనకు లేదు. ఒకవైపు పార్లమెంట్లో 2015లో ఒక చట్టం వచ్చింది, ఎంఎండిఆర్ యాక్ట్ వచ్చింది. దానివల్ల ఆ చట్టం ఏం చెప్తుందంటే ఎవరికైనా మైనింగ్ లీజ్ ఎంత ఉంటే అన్ని బ్లాకులు మీరు తీసుకోవచ్చు, లీజు లేని మళ్ళీ మీరు వేలానికి రావాల్సిందని పెట్టుకున్నారు. మరి మనకి ఎన్ని లీజులు ఉన్నాయి? తీరా చూస్తే సింగరేణికి దూరదృష్టి ఉందా లేదా ఇవన్నీ పక్కకు పెడితే ఈరోజు సత్తుపల్లి కోయగూడెం సంబంధించి మనదే మైనింగ్ లీజ్. అది మనమే తీసినాం, మనమే బొగ్గు అనుకున్నాం, ఎక్స్ప్లోర్ చేసినాం. అదేవిధంగా KK6 రావణపల్లి మనమే చేసినాం. కానీ మైనింగ్ లీజ్ కట్టుకోలే. ఎందుకంటే ఆనాడు మన వాళ్ళ ఉద్దేశం ఏంది, 100 ఎకరాలకు ట్యాక్సులు కట్టడం ఎందుకు, 100,000 ఎకరాలకు ట్యాక్సులు ఎందుకు కట్టాలి, కొంత తగ్గించుకుందాం ఖర్చు అని చెప్పి యాజమాన్యం ముందు చూపా, లేకపోతే ఆర్థికంగా. ఈ సమావేశంలో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మట్టి ఎల్లగౌడ్, కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి, బ్రాంచ్ కార్యదర్శి ఆరేలి పోషం, బ్రాంచ్ ఉపాధ్యక్షులు మాదన మహేష్, బ్రాంచ్ కోశాధికారి ఎస్ వెంకటరెడ్డి, డిపార్ట్మెంట్ కార్యదర్శి బండి మల్లేష్, నాయకులు దొంత సాయన్న, మానాల శ్రీనివాస్, కారంపొడి వెంకన్న, బలుసు రవి, నాగేంద్ర కుమార్, బుడిమి సమ్మయ్య, జానిమియా తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్
ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరిఖని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. ఇకపై రామగుండం కార్పొరేషన్ పరిధిలో మేకపోతు మటన్ 800 రూపాయలు, మేక మటన్ 700 రూపాయలకు అమ్మాలని 3 యూనియన్ల ఐక్య నిర్ణయం తీసుకున్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉర్వశి థియేటర్ మటన్ షాపుల యూనియన్ అధ్యక్షులు జకుల తిరుపతి, ఆరికటిక సంఘం అధ్యక్షులు గాలికారు రాము మాట్లాడుతూ గతంలో యూనియన్ల మధ్య వచ్చిన చిన్న చిన్న విభేదాల కారణంగా కొందరు ఎక్కువ రేటు, కొందరు తక్కువ రేటుకు అమ్మడం జరుగుతుందని, ఇకపై అలాంటివి జరగకుండా అందరూ ఒకే రేటుకు అమ్మాలని 3 యూనియన్లు ఒక్కతాటిపైకి వచ్చి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. మటన్ షాపు నిర్వాహకులు ఇక నుంచి తప్పకుండా న్యాయమైన మేకపోతూ 800 రూపాయలకు, మేక మటన్ 700 రూపాయలకు అమ్మాలని కోరారు. ఎవరైనా నియమాలను అతిక్రమించి తక్కువ రేటు, ఎక్కువ రేటుకు అమ్మినచో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మటన్ మార్కెట్ గోదావరిఖని, ఉర్వశి థియేటర్, రాజన్నల మటన్ షాప్ అసోసియేషన్, కాలనీ మటన్ యూనియన్ 3 యూనియన్లు కలిసి ఒక తాటి మీదకి వచ్చి ఈరోజు రామగుండం నియోజకవర్గం, రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఉన్న మటన్ షాపులు సభ్యులందరినీ ఒక వేదిక లెక్క తయారు చేసి సాధక బాధలు తెలుసుకొని అందరం కలిసికట్టుగా ఉండాలి. ఇంతకుముందు గత 2 సంవత్సరాల నుండి 700 రూపాయలు మేక మటను, 800 రూపాయలు మేకపోతు మటను అమ్మినాము గత 2 సంవత్సరాల నుండి. ఇందులో కొందరికి ఈగోల వల్ల, చిన్న చిన్న తగాదాల వల్ల చిన్న గొడవలు వచ్చి 550, 500, 600 రూపాయలకు అమ్మినారు. అందరము ఒక తాటి మీద నిలబడి ఒకే రేటు మనము నాణ్యతమైన మటను ఇచ్చి మనం ముందుకు పోవాలని చెప్పనని అందరం కలిసికట్టుగా ఒక తీర్మానం నిర్ణయించుకున్నాము. అందుకని ఈరోజు 8/10/2024 నుండి మేకపోతు మటన్ 800, మేక మటన్ 700 రూపాయలకు ఇవ్వాలని సభ్యులందరూ యూనియన్ నాయకులు కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయము. రామగుండం కార్పొరేషన్ ఏరియా పరిధిలోని మటన్ షాప్ అసోసియేషన్ 3 సంఘాలు ఏకమై ఒక నిర్ణయానికి వచ్చి ఎక్కడ తక్కువ ధరకు మటన్ అమ్మకుండా ఒకే యూనియన్ లాగా ఏర్పడి 700 రూపాయలు మేక, 800 రూపాయల పోతు అమ్మాలని తీర్మానించడం జరిగింది. అయితే గతంలో ఎప్పుడైనా కూడా అందరం ఒక్కతాటిగా చిన్న వివాదాల వలన విడిపోయి 500, 600, 550 అమ్మడం వలన అది కొంచెం స్ప్రెడ్ అయిపోయింది. దాన్ని మా దృష్టికి వచ్చి కొంతమంది ఆర్థికంగా నష్టపోయినారు. వాళ్ళు మా కుల సంఘాల దగ్గరికి వచ్చి చర్చించినప్పుడు వారికి కూడా పిలిచి ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకొని దాన్ని పరిష్కరించి అందరూ ఏకతాటికపై వచ్చి రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని మటన్ షాప్స్ ఒకే విధంగా ఒకే మటన్ ఒకే రేటు అనే విధానంతో నాణ్యమైన మటన్ అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో 700 రూపాయల మేక, 800 రూపాయల పోతు అని డిసైడ్ చేయడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో 3 ఏరియాల మటన్ షాపు యూనియన్ల నాయకులు గజం వెంకర్, నర్సోజీ, అహంకార్
వేణు, కోయల్కార్ చందు, మెరుగు రాము, అమ్మ గోపాల్, మొగలి వంశీ తదితరులు పాల్గొన్నారు. రామగుండం రైల్వే స్టేషన్ ఏరియాలో సాయిబాబా ఆలయం వద్ద నవదుర్గ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని మంగళవారం బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే అన్నారు. దుర్గామాత ఆశీస్సులతో సమాజంలో శాంతి, సమృద్ధి, అభివృద్ధి చేకూరాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఒకటిగా ఉండి ఆధ్యాత్మికతతో పాటు సమాజంలో మంచిని వ్యాప్తి చేయాలని అమ్మవారి మాల ధరించిన భక్తులందరికీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ధార్మిక ఉత్సవాలు ప్రజల మధ్య ఏకతను, సహకారాన్ని పెంపొందించేందుకు ఎంతో సహాయపడతాయని అన్నారు. దసరా వంటి పండుగలు మన సాంప్రదాయాలను, సంస్కృతిని ప్రతిబింబిస్తాయని, ఈ పండుగలను మనం పెద్ద ఎత్తున జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాక సమాజ సేవలో భాగస్వామ్యం అవుతూ దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు యువత ముందుకు రావాలన్నారు. నిజంగా గత ఏడాదితో పోల్చుకుంటే ఇవాళ చాలామంది భవానీ మాలధారణ ధరించి అమ్మవారిని ఈ 9 రోజులు కూడా నవరాత్రులు ఎంతో భక్తితోటి ఆరాధించడం అనేది ఈ ప్రాంతానికి చాలా శుభ పరిణామం. అందరి లోపల ఈ ఆధ్యాత్మిక భావన, భక్తి భావన పెంపొందడం అనేది మంచి విషయంగా భావిస్తూ అందరూ కూడా ఇదే పద్ధతిలో ఉండాలని చెప్పి మన ముఖ్యంగా హిందూ పండుగలని గౌరవించాలి, తప్పకుండా కాపాడుకోవాలి. దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు ఏదైతే మన యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, ఈ దేశ యొక్క భవిష్యత్తు, యువత భవిష్యత్తు ఏ రకంగా వారు ముందుకు తీసుకుపోతా ఉన్నారో వారి నాయకత్వంలో తప్పకుండా వారికి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి భావిస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో కుమార్, సాగర్, వేణు, అక్షయ్, అనిల్, పండు, మహేష్, భాస్కర్, దుర్గా, శివ, మల్లేష్, రేణుక, సునీత, పావని, స్వాతి, లావణ్య, భాగ్య, పద్మ, రేణుక, క్రాంతి, కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కాంగ్రెస్ నాయకులు పెగడపల్లి రమేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో సోమవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బొంతల రాజేష్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ బొంతల రాజేష్ ప్రజాసేవలో ముందుకు వెళ్తూ ఇంకా ఉన్నత పదవులు పొందాలని కోరుకున్నారు. ఎన్టీపీసీ కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెగడపల్లి రమేష్, గోలివాడ మల్లేష్ గారి సమక్షంలో రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ అన్న గారి జన్మదిన వేడుకలను ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ రామగుండం కార్పొరేషన్ లోపల అన్న ఒక ప్రజానాయకునిగా ఓడిపోకుండా ప్రజాసేవ చేస్తూ మంచి పేరు సంపాదించుకుంటున్న రాజేష్ అన్న గారికి ఇంకా మంచి మంచి పదవులు అనుభవించి ఈ రామగుండం కార్పొరేషన్ ప్రజలకు కానీ, అందరికీ సోదర మనులకు కానీ, యూత్కు కానీ అందరికీ అండగా ఉంటాడని భావిస్తూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపెల్లి మల్లేష్, గోలివాడ మల్లేష్, మెరుగు లింగమూర్తి, ఈదునూరి రవి, పోలాని వెంకటరెడ్డి, ముచ్చుకుర్తి రమేష్, లంబు కిషన్ రెడ్డి, చిద్రాల సదానందం, భరత్ గౌడ్, కళ్యాణ్, మామిడాల రాజేశం,
ధూమ్ పద్మ, సాయి మాధవి, సునీత, సరిత, కంది చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. గోదావరికని ఆర్యవైశ్య భవన్లో దేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆర్యవైశ్య మహిళలు గంటల పాటు నిరంతరాయంగా అమ్మవారి సన్నిధిలో లలిత సహస్రనామ పారాయణం పఠనం చేశారు. ఈ సందర్భంగా లలిత పారాయణం సత్యవతి మాట్లాడుతూ అమ్మవారి సన్నిధిలో గంటల పాటు నిరంతరాయంగా లలిత సహస్ర పారాయణ పఠనం చేయడం జరుగుతుందని, దుర్గమాత మండపాల వద్ద ఇలా పారాయణం పాటించడం ఇక్కడే జరుగుతుందని తెలిపారు. అమ్మవారి చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని పారాయణం చేయడం జరుగుతుందన్నారు. దేవి నవరాత్రుల సందర్భంగా మా ఆర్యవైశ్య భవన్లో మహిళల సామూహిక లలితా సహస్రనామాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అది 9 గంటల నుంచి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అఖండ లలితా సహస్రనామ పారాయణని ఏర్పాటు చేసుకొని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేనా? ఈ అఖండ లలితా సహస్రనామ పారాయణము మా ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య మహిళ ఆధ్వర్యంలో మరియు శ్రీ వాసవి మాతా దుర్గా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అనంతరం భక్తులకు భవానీ మాలధరణ స్వాములకు అన్నప్రసాద వితరణ చేశారు. అలాగే ఎన్టీపీసీ పారిశ్రామిక ప్రాంతంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నైవేద్యం సమర్పించి భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పూజారులు మామమలై రామాచారి, నాయకులు మడిపల్లి మల్లేష్, ఈదునూరు మల్లేష్, మెరుగు లింగమూర్తి, మామిడల రాజేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా మంగళవారం జీడీకి ఓసి ఫాయిగని ఆవరణలో గల దుర్గాదేవి మైసమ్మ ఆలయంలో చండీ హోమం నిర్వహించారు. దుర్గాదేవి మైసమ్మ అమ్మవారి దయతో ఓసి ఫాయిగని ఉద్యోగులందరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండి రక్షణతో కూడిన ఉత్పాదకత సాధించాలని, అదేవిధంగా సింగరేణిలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ చండీ హోమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ యొక్క ఓసీలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కార్మికులు మరియు ఉద్యోగులు, ఆఫీసర్, సూపర్వైజర్స్ అందరూ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పి, దానికోసం గాను అమ్మవారి కృప మనందరిపైన ఉండాలని చెప్పి ఆశిస్తూ అందరూ ఈ యొక్క 3 రోజులు పండుగ వాతావరణంలో జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఎస్ఓఎం రమేష్ బాబు, ఘని మేనేజర్ అనిల్ గబాలే, ప్రాజెక్టు ఇంజనీర్ రమేష్ బాబు, సేఫ్టీ ఆఫీసర్ శ్రీనివాసరావు, అడిషనల్ మేనేజర్ పి శ్రీనివాస్, ఫిట్ కార్యదర్శి ప్రభుదాస్, జె శ్రీనివాస్, కృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రామగుండం నగరంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పెండింగ్ ఉన్న చివరి పనులు వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకుని రావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండంలోని 3వ డివిజన్ జంగాలపల్లిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పురోగతి వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రామగుండం నగరంలో మొత్తం 670 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేపట్టగా 570 ఇళ్లు పూర్తి చేసి పెయింటింగ్ జరుగుతుందని, 56 ఇండ్లు ప్లాస్టింగ్ దశలో ఉన్నాయని, 34 ఇండ్లలో ఇటుకల నిర్మాణం జరుగుతుందని అధికారులు వివరించారు. అనంతరం రామగుండంలోని మున్సిపల్ కార్యాలయంలో కార్పొరేషన్ అభివృద్ధి పనుల పురోగతి, పారిశుద్ధ్య నిర్వహణపై రివ్యూ నిర్వహించారు. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద మంజూరు చేసిన పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల పునరుద్ధరణ కింద మంజూరు చేసిన పనులను వివిధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో రామగుండం మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగరేణి
సంస్థ పరిరక్షణకు కొత్త బావులు రావాలి. అందుకు సంస్థ యాక్షన్ లో పాల్గొనడం తప్ప మరో మార్గం లేదు. ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి రాజ్ ఠాకూర్ వెల్లడి. ఇకపై రామగుండం కార్పొరేషన్ పరిధిలో మేకపోతు మటన్ 800 రూపాయలు, మేక మటన్ 700 రూపాయలు, 3 యూనియన్ల ఐక్య నిర్ణయం. అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్టే. రామగుండం రైల్వే స్టేషన్ ఏరియాలో దుర్గామాత అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి. కాంగ్రెస్ పార్టీ ఎన్టీపీసీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ జన్మదిన వేడుకలు. ఆర్యవైశ్య భవన్లో ఘనంగా దుర్గామాత అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.